బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో అప్పుల అంశంపై మాటల యుద్ధం మొదలైంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగానే సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో వెంటనే స్పందించిన కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై పొంగులేటి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం చెప్పిన ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సింది ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా అనుకున్నది ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. తప్పకుండా ఇచ్చి తీర్చామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఇది తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్పిన ఇంకా కొన్ని కార్యక్రమాలు అప్పుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే డ్రామాలు ఆపాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో ఇరువురు నేతల మధ్య వాగ్వాదం తీవ్ర రూపం దాల్చింది. కేసీఆర్ హయాంలో చేసిన అప్పులు, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మాటల తూటాలు పేలాయి. మరొక్కసారి ఇది తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్పిన ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సింది ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా అనుకున్నది